నగల పిచ్చి. శేఖరుడికి 3 ఏళ్ల వయసులోనే తల్లిపోయింది. పిల్లవాడి ఆలనా పాలనా చూడలేక తండ్రి గురుస్వామి మహంకాళి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కాపరానికి వచ్చి నెల తిరగకుండానే ఆమె గంపగయ్యాళి అనే విషయం తెలిసిపోయింది గురుస్వామికి. మహంకాళి భర్తను లెక్క చేసేది కాదు. డబ్బు తన ఆడంబరాలకు విచ్చలవిడిగా ఖర్చు చేసేది. ఆమెకు తగని బంగారం పిచ్చి. 3 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో గుట్టుగా సంసారం నెట్టుకొస్తున్న గురుస్వామికి మహంకాళి దుబారా ఖర్చులు తలకు మించిన భారంగా తయారయ్యాయి. మహంకాళి శేఖరుడికి 10 ఏళ్లు వచ్చిన లగాయతు ఇంటి పని అంతా వాడి చేతనే చేయించేది. ఇంట్లో పని ముగిశాక బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకునేవాడు శేఖరుడు. వాడికి గ్రామంలోనే ఉన్న పై తరగతుల బడిలో చదివి మంచి విద్యావంతుడు కావాలన్న కోరిక ఉండేది. అయితే మహంకాళి శేఖరుడి పై చదువులకు అడ్డు చెప్పింది. ఆమె శేఖరుడితో, ఇప్పటికి చదివింది చాలు. మీ నాన్న ఏం జమీందారు కాడు. పొలం పనుల్లో పడి మట్టి పిసుక్కునే వాడికి ఈ పాటి చదువు కూడా అనవసరం అన్నది కోపంగా. కాని గురుస్వామి ఆలోచనలు వేరు. అతడు మహంకాళితో, మనకున్నది వీడొక్కడే, వాణ్ణి బాగా చదివిద్దాం. పై చదువులు కొంత ఖర్చుతో కూడినవి కనుక అవసరపడితే ఒక అరెకరం పొలం అమ్ముదాం. వాడు చదివి తెలివిమంతుడై వ్యవసాయాన్ని మరింతగా వృద్ధి చేయగలడు అన్నాడు. ఆ మాటలకు మహంకాళి గురుస్వామి మీద విరుచుకుపడి, 6 నూరైనా ఒక్క అడుగు పొలం కూడా అమ్మడానికి వీలులేదు అన్నది తీవ్ర స్వరంతో. ఇది జరిగిన 2 రోజుల తర్వాత పట్నం నుంచి ఒక వ్యక్తి గురుస్వామిని వెతుక్కుంటూ వచ్చి ఒక సంచిని అతడికిచ్చి, అయ్యా, పట్నంలో ధాన్యం వ్యాపారం చేసుకునే నీలకంఠం గారు నన్ను పంపారు. ఆయనకు మీరు ఎప్పుడో ఈ 10,000 రూపాయలు సహాయం చేశారట. ఇప్పుడు ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మంచి స్థితిలో ఉంది. ఎటొచ్చి ఆయన ఆరోగ్యం మాత్రం ఏమంత బావుండడం లేదు. మీ రుణం తీర్చకుండా కాలం చేస్తానేమో అని ఆయన బెంగ అని నమస్కరించి వెళ్ళిపోయాడు. గురుస్వామి సంతోషంగా భార్య మహంకాళితో, అనుకోకుండా లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తట్టింది. ఈ డబ్బులో కొంత ఖర్చు చేసి శేఖరుడికి పై చదువులు చెప్పిస్తాను. పొలంలో కొంత అమ్మవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ వెంటనే మహంకాళి గురుస్వామి నుంచి డబ్బు సంచి లాగేసుకుని, శేఖరుడి చదువా చట్టబండలా? పైవారం మా పెద్దమ్మ మనవరాలి పెళ్లి. ఈ డబ్బుతో చంద్రహారం కొనుక్కుంటాను. సాయంత్రం పట్టణంలో నగల దుకాణానికి వెడదాం అన్నది. ఆదాపుల్నే ఉండి ఇదంతా చూస్తున్న శేఖరుడు తండ్రి దిగులు పడుతున్నట్టు గమనించి అతడి చేయి పట్టుకుని, పోనీలే నాన్న, పిన్నమ్మ ముచ్చట కాదనకు. నేను చదువు కట్టిపెట్టి పొలం పనుల్లో నీతో పాటు ఉంటాను అన్నాడు. ఆ సాయంత్రం మహంకాళి నగల దుకాణానికి వెళ్లి ఉన్న 10,000తో పాటు మరి 2,000 గురుస్వామి చేత ఖర్చు పెట్టించి చంద్రహారం కొనుక్కుంది. బాడుగు బండిలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సరికి చీకటి పడుతున్నది. వాళ్ల బండి కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి వచ్చిన గుర్రబండి ఒకటి వాళ్ల బండిని దాటుకుని వేగంగా వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు గుర్రబండి నుంచి ఏదో వస్తువు కింద పడింది. దానిని వాళ్లు గమనించకుండానో వెనకనే బండి వస్తున్నదన్న భయంతోనో హడావిడిగా వెళ్ళిపోయారు. గురుస్వామి దంపతులు వస్తున్న బండి అక్కడికి రాగానే దారి పక్కన పడి ఉన్న దాన్ని తీసుకురమ్మని మహంకాళి బండివాణ్ణి పురమాయించింది. బండిని ఆపి బసవయ్య వెళ్లి దాన్ని తెచ్చాడు. అది నునుపు తేలిన చిన్న కొయ్య పెట్టె. వాడు దాన్ని తెరిచి చూశాడు. మిలమిలా మెరుస్తూ బంగారం వడ్డాణం కనిపించింది. అది చూడగానే పట్టరాని ఆనందంతో ఆహా అన్నాడు. మహంకాళి వెంటనే వడ్డాణాన్ని తీసుకుని, పట్టణం ప్రయాణానికి బండి కట్టించింది నేను, ఆ పెట్టెను తెమ్మని పురమాయించింది నేను, అందువల్ల వడ్డాణం నాదే అన్నది. బసవయ్య పెద్దగా అరుస్తూ, గుర్రబండి నుంచి అది కింద పడటం నేను చూశాను, దాన్ని తెచ్చింది నేను అంటూ తగు ప్రారంభించాడు. గురుస్వామి భార్యతో కాస్త కఠినంగా, కాళీ, నీది మరీ అన్యాయం అన్నాడు. మహంకాళి కోపంగా అతడికేసి చూసి బసవయ్యతో, కావాలంటే మాట్లాడిన దానికి అదనంగా బండి వాడుకు 100 రూపాయలు ఇస్తాను, తీసుకో, ఇక మాట్లాడవద్దు అన్నది నిష్కర్షగా. బసవయ్య మరి మాట్లాడలేక ఏదో మనసులో గొణుక్కుంటూ ఉండిపోయాడు. మరునాడు తెల్లవారాక శేఖరుడు బండి బసవయ్య ద్వారా పట్టణం నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిందంతా విని, ఆ వడ్డాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. దాన్ని గ్రామాధికారికి అప్పగించడమే న్యాయం. కాబట్టి నువ్వు ఆ సంగతి గ్రామాధికారికి చెప్పు.
అన్నాడు. అలా చేస్తే నాకేం వస్తుంది? నాకు దొంగతనం అంటగట్టవచ్చు. పైగా అది జమీందారికి చెందిన గుర్రబండి. ఆ నగ పోయినంత మాత్రాన వాళ్లకు మునిగిపోయేదేం లేదు. చేతనైతే మీ పిన్నమ్మ నుంచి ఆ నగను నేను రాబట్టే మార్గం చెప్పు అన్నాడు బసవయ్య. పర్ల సొమ్ము ఆశించడం తప్పు. లాభనష్టాలు చూడకుండా ఎవరి సొమ్ము వారికి అప్పగించాలి. ఆ వెళ్లిన బండి జమీందారికి చెందినదంటున్నావు గనక సరాసరి జమీందారుకే చెప్పుకో. అదే నీకు మంచిది. లేకుంటే చిక్కుల్లో పడతావు అన్నాడు శేఖరుడు. వద్దు నాయనా, నాకెందుకో భయంగా ఉంది. పెద్దవాళ్లతో వ్యవహారం పొరివితో తలగు ఒక్కోవడమే అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు బసవయ్య. వారం రోజులు గడిచాక మహంకాళి చంద్రహారం వడ్డాణం ధరించి తన పెద్దమ్మ మనవరాలి పెళ్లికి వెళ్ళింది. దాన్ని చూసిన వాళ్లందరూ వడ్డాణం అందాన్ని తెగ మెచ్చుకుని మహంకాళితో వడ్డాణం పనితనం ఏ జమీందారు కుటుంబాల వాళ్ళో చేయించుకునేలా ఉంది అంటూ మెచ్చుకున్నారు. ఆ మధ్యాహ్నం పెళ్లికొచ్చిన వాళ్లందరూ భోజనాలకు కూర్చోబోతుండగా రాచపూడి జమీందారు నౌకర్లు హడావిడిగా అక్కడికి వచ్చి జమీందారు గారి దేవుడి భోషాణం పగలగొట్టి నగలన్నీ కొల్లగొట్టుకుపోయిన దొంగలు కొందరు ఇక్కడున్నట్టు తెలిసింది. ఎక్కడ వాళ్ళు అంటూ అందర్నీ పరీక్షగా చూడసాగారు. ఆ సమయంలో నౌకరొకడు మహంకాళి ధరించిన వడ్డాణం కేసి చూసి, ఔరా, ఏమన్న ధైర్యం! దొంగిలించిన రాణమ్మగారి వడ్డాణం పట్టపగలే పెట్టుకుని 10 మందిలో తిరుగుతున్న ఈవిడ దొంగలకే రాణియా ఏం అన్నాడు. ఆ మరుక్షణం నౌకర్లు ఆరా తీసి మహంకాళిని దొంగ అంటూ పట్టుకుని ఆవిడతో పాటు గురుస్వామిని కూడా జమీందారు దివాణానికి తీసుకుపోయారు. తన తండ్రి పిన్నమ్మ చిక్కులో పడ్డారన్న విషయం తెలియగానే శేఖరుడు బసవయ్యను కలుసుకుని అతనికి వచ్చిన భయమేమీ లేదని నచ్చచెప్పి అతన్ని వెంట పెట్టుకుని జమీందారు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సమయానికే జమీందారు మహంకాళిని గురుస్వామిని దొంగలను అనుమానించి చెరసాల్లో వేయించాడు. శేఖరుడు బసవయ్యల ద్వారా దొంగతనం జరిగిన రోజు సాయంకాలం జరిగిన సంగతి విన్న జమీందారు బసవయ్యను, గుర్రబండి జమీందారికి చెందినదంటున్నావు, అది ఎటు నుంచి ఎటు వెళ్ళింది అని అడిగాడు. రాచపూడి నుంచి రామవరం కేసి వెళ్ళింది అన్నాడు బసవయ్య. బండి తోలేవాడు ఎలా ఉన్నాడో చెప్పగలవా అని అడిగాడు జమీందారు. ముఖం సరిగా కనిపించలేదు. గుబురు గడ్డంతో ఎర్రటి తలపాగా ధరించి ఉండడం మాత్రం చూశాను అన్నాడు బసవయ్య. జమీందారు మీసం దువ్వుతూ తల పంకించి గుర్రబండి చలమయ్యను లాక్కురండి అన్నాడు నౌకర్లతో. కొంతసేపటికి అక్కడికి వచ్చిన చలమయ్య జమీందారు పాదాలపై పడి, క్షమించండి ప్రభు, పిల్లాపాపల కలవాణ్ణి, దురాశకు లోనే రామభూపతి మాటలు విని దేవిడిలో దొంగలించిన నగలతో ఆయన్ను రామవరం చేర్చాను అన్నాడు. ఆ తర్వాత జరిగిన విచారణలో జమీందారు బావమరిది రామభూపతి దేవిడిలో దొంగలించిన వడ్డాణం తప్ప మిగిలిన నగలను పట్నంలోని నగల వ్యాపారి వరహాల శెట్టికి అమ్మిన సంగతి బయటపడింది. ఇన్నాళ్లు అప్రయోజకుడు మాత్రమే అనుకున్న రామభూపతి దుర్వ్యసనాలకు లోనై ఇప్పుడు దొంగతనానికి కూడా పాల్పడ్డాడన్నమాట. ఇక క్షమించకూడదు, వెంటనే వాణ్ణి చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపించాడు జమీందారు. ఆ తర్వాత ఆయన చెరసాలలోని మహంకాళిని, గురుస్వామిని విడిపించి, మీ కొడుకు మంచితనం కారణంగా మిమ్మల్ని క్షమించి వదులుతున్నాను. స్త్రీలకు నగల పట్ల వ్యామోహం సహజమే, కాని అది మితిమించిపోకూడదు. ఇక మీదటినైనా జాగ్రత్తగా మసలుకో అని మహంకాళిని హెచ్చరించాడు. మహంకాళి సరేనంటూ లెంపలు వేసుకుంది. పసివాడైన శేఖరుడి నిజాయితీకి, కుశాగ్ర బుద్ధికి సంతసించిన జమీందారు చదువు పట్ల ఆసక్తి ఉన్న అలాంటి వాడు పై చదువులు చదివితే మరింత వృద్ధిలోకి వస్తాడని భావించి వాణ్ణి ఉచిత విద్య, భోజన సదుపాయాలు గల బడిలో చేర్పించే ఏర్పాటు చేశాడు. గురుస్వామి కృతజ్ఞతతో జమీందారుకు నమస్కరించి భార్య కొడుకులతో కలిసి కొడుకును చదివించాలన్న కోరిక తీరినందుకు సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.